వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఈ వీడియోలో కేయూలో తాత్కాలిక అధ్యాపకుల నియామకానికైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క పూర్తి వివరాలు మరియు మరొక జిల్లా నుంచి అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఇవే కాకుండా చాలామంది కామెంట్స్‌లో అడిగిన జిల్లా ఆహ్, ప్రీ ప్రైమరీ పోస్ట్‌లకి ఎన్ని దరఖాస్తులొచ్చినాయి? ఎప్పుడు నియామక ప్రక్రియ ఉంటదని చాలామందయితే నన్ను కామెంట్స్‌లో అడిగిండ్రు. నేను ఆ జిల్లా గురించి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇవే కాకుండా కేజీబీవీఎన్ మోడల్ స్కూల్స్‌లో టీచింగ్ వేకెన్సీస్ కూడా ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని చివరి వరకు చూడండి. చూస్తున్న వాళ్ళు మీరు ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా గానీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేయబడతది. వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాబ్స్ కోసం వెతుకుతున్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానెల్‌ని షేర్ చేయండి. ప్రతిరోజు ఏ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా గానీ తప్పకుండా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడతది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా మరొక జిల్లాకు సంబంధించి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నేను ఇదే వీడియోలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఓకే. ఇది భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మొగుళ్ళపల్లి మండలంలో ఆహ్, కొరికిశాల గ్రామంలో ఆదర్శ పాఠశాలలో మోడల్ స్కూల్‌లో గంటల ప్రాతిపదికన పీజీటీ కెమిస్ట్రీ బోధించేందుకు ఆహ్, అర్హులగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీతో పాటు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలతో పాటు విద్యా అర్హతల ధృవీకరణ పత్రాలు జూలై 4న ఉదయం 10 గంటల నుంచి పాఠశాలలో నిర్వహించే డెమోకైతే హాజరు కావాల్సి ఉంటది. ఇది భూపాలపల్లి జిల్లాకు సంబంధించింది. ఓకే. ఇది మహబూబాద్ జిల్లాకు సంబంధించింది ఇది. ఇక్కడ చూడండి. డోర్నకల్ మండలంలోని అమ్మపాలెం శివారు రాజ్ తండాలో కేజీబీవీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఆంగ్ల పీజీసీఆర్టీ పోస్ట్‌కి దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. కేజీబీవీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయాల్సి ఉంటుందనైతే పేర్కొన్నారు. ఆంగ్ల పీజీసీఆర్టీకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్, బీఈడీ విద్యార్హత కలిగిన అభ్యర్థులైతే అర్హులుగా పేర్కొన్నారు. ఎవరైతే అప్లికేషన్ పెట్టాలని అనుకుంటారో జూలై 2వ తేదీ అంటే రేపు వారి యొక్క అప్లికేషన్‌నైతే కేజీబీవీలో సబ్మిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ చెప్పినా గదా! మరొక జిల్లాకు సంబంధించి అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. నిన్న నేను ప్రీ ప్రైమరీకి సంబంధించి ములుగు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ పెట్టినా. అంటే ఎన్ని దరఖాస్తులొచ్చినాయి అనే వీడియో నిన్న మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన. దాని కింద మాత్రం చాలామంది ములుగు వాళ్ళు కామెంట్ చేసిండ్రు. నోటిఫికేషన్ వస్తే చెప్పండి మేడం అని. ఇది ములుగు జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ములుగు జిల్లాలో మొత్తం 2 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల పోస్టులకు దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. తాడ్వాయి ప్రాజెక్టు పరిధిలో 13 టీచరు, 18 ఆయాలు, వెంకటాపూర్ ప్రాజెక్టు పరిధిలో 34 టీచరు, 70 ఆయా పోస్టుల ఖాళీలను మొదటి విడతలో భర్తీ చేసేందుకైతే నోటిఫికేషన్ ఇచ్చారు. టీచర్ పోస్టుకు తప్పనిసరిగా ఇంటర్మీడియేట్ ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోతే 10థ్ క్లాస్ వాళ్ళని తీసుకుంటారు. ఏజ్ 18-35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద కేటాయించిన పోస్టులకు అదే గ్రామ పంచాయతీ ఆవాసాల నుంచి వచ్చిన అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈ వెబ్‌సైట్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వెబ్‌సైట్‌ని విజిట్ కండి. జూలై 15 తేదీ లోపైతే జూలై 15థ్ వరకు లాస్ట్ డేట్ ఉన్నది. మీరు మీ యొక్క అప్లికేషన్‌ని జూలై 15 లోపైతే సబ్మిట్ చేయాల్సి ఉంటది ఆన్‌లైన్‌లో. కేయూలో తాత్కాలిక అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూడండి ఒకసారి. 2024లో మొదలైన కాకతీయ విశ్వవిద్యాలయం తాత్కాలిక అధ్యాపక నియామకానికి ప్రక్రియకి అడ్డంకులు తొలగిపోయినాయి. దీంతో ఉపకులపతి ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం పచ్చజెండా ఊపారు. ఫలితంగా 2 ఏళ్ల నిరీక్షణకి తెరపడినట్లయింది. ప్రభుత్వం అనుమతి, కేయూ పాలక మండలి గ్రీన్ సిగ్నల్, రిజర్వేషన్ ఖరారు పూర్తి కావడంతో రిజర్వేషన్ కూడా పూర్తయింది. జూలై 3 నుంచి నియామకాల కోసమైతే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్ర గారైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
ఇక్కడ జూడండి. విశ్వవిద్యాలయంలో 16 విభాగాల్లో జులై 3-8 వరకైతే ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. అకాడమిక్ ప్రతిభతో పాటు బోధన, ఇంటర్వ్యూలో సాధించిన ఫలితాల ఆధారంగా అయితే ఎంపిక ఉంటది. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకైతే ఇంటర్వ్యూలుంటాయి. అంటే జులై 3 నుంచి జులై 8 వరకు కూడా ప్రతిరోజు మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 3:00 వరకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. ఒకసారి ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూడండి. ఫస్ట్ మూడో తేదీ రోజైతే లాలో 5 ఉన్నాయి. లైబ్రరీ సైన్స్ 3, సైకాలజీ 4 ఉన్నాయి. నెక్స్ట్ నాలుగో తేదీ రోజైతే కంప్యూటర్ సైన్స్ 19 ఉన్నాయి. భౌతిక శాస్త్రం 16, వాణిజ్య శాస్త్రం 69 ఉన్నాయి. నెక్స్ట్ సిక్స్త్ రోజు మైక్రోబయాలజీలో ఒకరు, బయోటెక్నాలజీలో 5, రసాయన శాస్త్రంలో 35 ఉన్నాయి. నెక్స్ట్ సెవెంత్ రోజు బాటనీలో ఒకరు, జువాలజీలో 14, తెలుగులో 11. నెక్స్ట్ ఎయిత్ రోజు రాజనీతి శాస్త్రంలో 5, ఆంగ్లంలో 18, గణితంలో 3. మీరు ఎవరైతే అప్లికేషన్ పెట్టాలని అనుకుంటారో, అంటే మీ యొక్క సబ్జెక్ట్‌కి సంబంధించి ఈ తేదీలోపైతే మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ తోటైతే ఇంటర్వ్యూకి అటెండ్ కండి. ఇక్కడ చూడండి. అర్హులందరూ తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో మాత్రమే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. విభాగాల శాఖాధిపతులు, పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు బయట విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్వ్యూ కమిటీలనేటివి ఏర్పాటయినాయి. అంటే వాళ్ళే కండక్ట్ చేస్తారు. 16 కోర్సుల్లో 130 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. కాగా వర్క్ లోడ్ లేని కారణంగా కేవలం 99 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకు వరంగల్ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇది నల్గొండ జిల్లాకు సంబంధించింది. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సబ్జెక్ట్స్ ఏమున్నాయి? పీజీటీ మ్యాథ్స్, పీజీటీ రాజనీతి శాస్త్రం. ఆయా విభాగాల్లో పీజీతో పాటు బీఈడీ పూర్తయిన అభ్యర్థులు అర్హులు. జులై 2వ తేదీన పాఠశాలలో నిర్వహించే డెమోకైతే అటెండ్ కావాల్సి ఉంటది. నెక్స్ట్ వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ అప్డేట్ ఏమనంటే చాలా మంది కామెంట్ చేసిండ్రు. అసలు నేను కూడా వెయిట్ చేసిన. ఈరోజు రావడం జరిగింది న్యూస్ పేపర్‌కైతే. ఒకసారి చూడండి. ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్ మరియు బోధకులకు పోస్టుకు జూన్ 4-8 వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. అయితే ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకి 1226 మంది దరఖాస్తు చేసుకున్నారు. 39 ఆయా పోస్టులకేమో 282 మంది దరఖాస్తు చేసుకున్నారు. యాక్చువల్‌గా 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సీనియర్ ఉపాధ్యాయ బృందంతో అభ్యర్థుల అర్హత, అనుభవం ఆధారంగా ప్రాథమికంగా జాబితా రూపొందించారు. 16న మెరిట్ జాబితా సిద్ధం చేసి 18న జాబితాను కలెక్టర్ ఆమోదిస్తే ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించి తరగతులు ప్రారంభించాలనైతే ఫస్ట్ విద్యాశాఖ నిర్ణయించింది. ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయ్యి 15 డేస్ అయితుంది గదా! ఇప్పటి వరకి 39 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి స్టార్ట్ కాలే. అందులో చేరిన పిల్లలు మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్‌కెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్‌కెళ్ళినా నియామక ప్రక్రియ చేపట్టిన వేస్టే అనైతే ఇచ్చిందిక్కడ. హన్మకొండ జిల్లా వరంగల్ పశ్చిమ మరియు వర్ధన్నపేట స్టేషన్ గన్పూర్ పరిధిలో ప్రజాప్రతినిధుల జోక్యంతో, అంటే తమ పార్టీకి చెందిన నాయకులు, బంధువులు, అనుకూలమైన కార్యకర్త కుటుంబాలకు చెందిన వారిని ఎంపిక చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఏం చేయాలని విద్యాశాఖ సందిగ్ధంలో ఉన్నారు. అంటే మెరిట్ జాబితా కూడా పూర్తయింది. మరి రిలీజ్ చేయడానికి ఎంత టైం పడుతదో తెలవది. ఇదైతే వరంగల్ జిల్లాకు సంబంధించి, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఇది. నెక్స్ట్ ఆర్టీసీలో 1000 డ్రైవర్ మరియు 743 శ్రామిక్ పోస్టుల భర్తీ తుది దశకైతే చేరుకుంది. అయితే ఇక్కడ చూడండి.
డ్రైవర్ పోస్టుకు పలు వడబోత అనంతరం అర్హులైన అభ్యర్థులతో డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించారు. శ్రామిక్ పోస్టులకి సర్టిఫికేట్లు మరియు మార్కుల ఆధారంగా తీసుకుంటారు. ఈ డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టుల అభ్యర్థుల నుంచి వచ్చిన మార్కుల లెక్కింపు పూర్తయింది. స్థానికత మరియు రిజర్వేషన్ వంటి అంశాల ఆధారంగా ఉద్యోగాలకు అర్హులైన వారిని ఎంపిక చేసే ప్రక్రియ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకైతే అప్పజెప్పింది. ఒక్కొక్క పోస్టుకి ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ గతంలో సంస్థ యాజమాన్యమే చేపట్టేది. ఈ మేరకు 2025 అక్టోబర్ 8 నుంచి 25 వరకైతే ఆన్‌లైన్‌లో దరఖాస్తులనేవి కంప్లీట్ అయిపోయినాయి. 1000 డ్రైవర్ పోస్టులకు గాను 28,903 మంది దరఖాస్తులు చేసుకున్నారంట. అంటే ఒక్కొక్క పోస్ట్‌కి సుమారు 1:29 రేషియోలో పోటీ పడ్డారు. వడపోతల అనంతరం 15,000 పైచిలుకు మందికి ఏప్రిల్ 23 నుంచి జూన్ 25 వరకు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించారు. 10వ తరగతి మార్కుల ఆధారంగా 15%, డ్రైవింగ్ లైసెన్స్ గరిష్టంగా 25%, పరీక్షలు డ్రైవింగ్‌కి 60% వెయిటేజ్ అయితే ఇచ్చారు. శ్రామిక అభ్యర్థులకు ఐటీఐ మార్కులు 90%, అప్రెంటిస్‌షిప్ మార్కులు 10% వెయిటేజ్ ఇచ్చారు. ఈ 743 పోస్టులకి 25,988 దరఖాస్తులొచ్చినాయంట. అంటే ఒక్కొక్క పోస్ట్‌కి 35 మంది చొప్పున పోటీ పడ్డారు. మొత్తానికైతే వీటి యొక్క ప్రక్రియ తుది దశకొచ్చింది. అంటే మేబీ ఇంకొక 1 మంత్ అట్లా పట్టొచ్చు కావచ్చు. వాళ్ళకి నియామక పత్రాలు ఇయ్యడానికి. ఓకే. చూస్తున్న వారైతే ఏ జిల్లా వారో కూడా కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా తప్పకుండా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేయబడతది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.